నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం వచ్చేసి ఇప్పుడు లక్ష్మీపురం వెళ్తున్నాం. లోడ్ బండి మంది. బురగంపాడులో సగం దించేసాం. బురగంపాడు నుంచి ఇప్పుడు మనం లక్ష్మీపురం వెళ్తున్నాం. ఈ రోడ్డు వచ్చేసి బంజార్ నుంచి యూటర్న్ తీసుకోవాలి. అటు లక్ష్మీపురం రోడ్డుకి వెళ్ళిద్ది అనమాట. ఫుల్ స్పీడ్కి వెళ్ళిపోతున్నా. తొందరగా అన్లోడ్ అయిపోతే తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఈ రోడ్లో మనం ఎప్పుడు వీడియో తీయలేదు అనుకుంటున్నా, నాకు తెలిసి. చూడండి, బాగుంటుంది. ఈ రోడ్డు కూడా మొత్తం పచ్చదనం ఉంటుంది. అసలు వర్షాకాలం అయితే ఇంకా సూపర్ ఉండేది. ఇప్పుడే యాసంగి నాట్లు వేసారు కాబట్టి కొంచెం నార్మల్గా ఉంది. ఇప్పుడే మొన్న వేసారు కాబట్టి ఇంకో 20 days ఆగితే సూపర్ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవి బంజారా. చూడండి ఎంత గ్రీనరీ ఎలా ఉందో చూడండి. రోడ్డు పర్లేదు, ఇక్కడ నుంచి బురగంపాడు దాకా పర్లేదు. బురగంపాడు నుంచి మరి వరస్ట్గా ఉంటుంది రోడ్డు. చూడండి ఎలా ఉందో. తొందరగా వెళ్ళిపోతే తొందరగా లోడ్ అయిపోద్ది. మళ్ళీ బంజార్ నుంచి రైట్కి తిరగాలన్నమాట. మనం ఎప్పుడు వచ్చే రోడ్డే, ఆ రోడ్లోకి వెళ్ళిపోతాము. ఆ రోడ్లోకి వెళ్ళిపోతే అక్కడ లోపల ఉంటుంది అన్నమాట గోడౌను. లోపలికి వెళ్ళేసి అన్లోడ్ చేసి మనం వెళ్ళిపోవడమే యథావిధిగా మన డ్యూటీ. చాలా బాగుంటుంది అన్నమాట వ్యూ. ఇటు సైడ్ చెట్లు ఉంటాయి, బాగుంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇలాగే ఎప్పుడు ఆదరించండి. లైకులు కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? రోడ్డు కూడా నార్మల్గా బాగోదు, అంటే నార్మల్గా ఓకే, పర్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ రోడ్లో అంత ట్రాఫిక్ ఉండదు, ఎందుకంటే లారీలు ఎక్కువ ఇటు సైడ్ తిరగవు అనమాట. రోడ్డు బాగోదు కదా, అందుకే లారీలు ఎక్కువ ఈ రోడ్లో తిరగవు. అందుకని మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండదు. అందుకని మనకు ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు ఇప్పటిదాకా. చూశారుగా ఎంత ఫ్రీగా ఉందో రోడ్డు. అంత ఫ్రీగా ఉంటుంది అనమాట. బంజర్ వచ్చేసినాం మనం. రైట్ సైడ్లో కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ మనం ఇక అన్లోడ్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. చూడండి పత్తి చేనులు. మా సైడ్ పత్తి ఎక్కువ వేస్తారనమాట. ఆ కనబడే గోడౌన్ లెఫ్ట్ సైడ్ ఒక గోడౌన్ ఉంటుంది, ఇది మనం వెళ్ళేది. అక్కడికి మనకి రాలేదు లోడు. మొత్తం మట్టి రోడ్డు అనమాట. ఇక్కడ నుంచి మొత్తం దుమ్మంతా లేచిపోయి ఆ పత్తి చేనులలో పడుతుంది. వర్షాకాలం ఘోరంగా ఉంటుంది అనుకుంటే ఈ రోడ్లో. ఇవి కొత్తగా కట్టారనమాట ఈ గోడౌన్స్, అందుకని మనం ఎప్పుడు షూట్ చేయలేదు ఈ రోడ్లో. కొత్తగా కట్టారు, మరి వర్షాకాలం ఎలా ఉంటుందో చూడాలి. ఇక వేరే రోడ్డు ఉంది వర్షాకాలం తిరగడానికి. ఆ రోడ్డు ఏంటంటే మొత్తం కంకర రోడ్డు. మనం ఇటు సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి మనం ఆ రోడ్లో రాలేదు. వెళ్ళేటప్పుడు ఆ రోడ్లో వెళ్తాం అన్నమాట. అది వరుణ బండి ఉంది లోడ్కి అక్కడ. ఆ కన్వర్టర్కి వస్తే మనం ఆగిపోయే వాళ్ళమే. 3 బండ్లు ఉన్నాయి లోడింగ్కి. మనం ఇటు వచ్చేసినాం. జేసీబీ ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఆగింది. ఆ కన్వర్టర్కి వెళ్ళాలి మనం. వస్తూ ఉంటే జాయింట్ బోల్ట్లు లూజ్ అయిపోయినాయి. ఆల్రెడీ 2 కొట్టేసినాయి. 2 బోల్ట్లు ఉన్నాయి. రన్నింగ్లో బాగా జంపింగ్ ఇస్తుంది బండి. న్యూట్రల్ కొడితే దడదడ 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 అంటుంది. ఎందుకు అర్థం కాలేదు. ఒకసారి ఆఫ్ చేసి చెక్ చేసుకుంటే వీల్ బోల్ట్లు అంటున్నా, జాయింట్ బోల్ట్లు లూజ్ అయినాయి. నాకు ఇక్కడే టైం అయిపోయింది, 4:30 అయింది. సరే ఫోన్ చేయగానే మన డ్రైవరును మన పెద్ద బండి డ్రైవరును మా ఓనర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు వచ్చారు. ఇదే బెనిఫిట్ ఏంటంటే, ఈ బండికి చేస్తే ఇక్కడ లోకాలిటీలో ఎక్కడ ఆగిపోయినా కానీ మనకు ఫోన్ చేస్తే మనుషులు వస్తారు. మనం బయటికి పోతే రాలేరు కదా, మన వాళ్ళని హెల్ప్ చేస్తారు. ఇక్కడైతే మనం లాంగ్ వెళ్తే మాత్రం ఎవరు ఉండరు, మనమే చేసుకోవాలి. ఇబ్బంది పడాలి. రెంచులు కూడా బండ్లో చూశారుగా, మన వాళ్ళే రెంచులు తెచ్చారు. ఒక్క ఫోన్ చేయగానే 20 నిమిషాల్లో వచ్చేసారు. హ్యాట్స్ ఆఫ్ డ్రైవర్స్. అదే వర్క్ చేస్తున్నా. సెంటర్ జాయింట్ బోల్ట్లు టైట్ చేస్తున్నా. 2 తెచ్చారు కొత్తవి. ఆల్రెడీ 2 ఉన్నాయి, ఒకటి పోయింది ఆల్రెడీ. ఆ 3 టైట్ చేసుకుంటే మన బండి అయితే ప్రజెంట్ నడిచిద్ది అనమాట. అదే చేస్తున్నాం. మన వాళ్ళకి ఇచ్చా.
వీడియో తీయమని తీస్తున్నారు. చూసారుగా డ్రైవర్ల కష్టాలు ఇలా ఉంటాయి. బండి తిరిగినంతసేపు రాజు కింగు, బండి ఎప్పుడైతే ఆగిపోద్దో కథం ఇలా ఉంటాయి. అందుకనే మోటార్ ఫీల్డ్లో ఆరి తేరాలన్నమాట. ఆరి తేరితేనే చేయగలం, లేకపోతే చేయలేం. ఈ పనులన్నీ క్లీనర్ చేసేటప్పుడే చేసేసా. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది చేయక. ఇక మన పని మనం చేసుకోలేక తప్పదు. అది ఫ్రెండ్స్, అందరికీ ఒకసారి చెప్పేది ఏంటంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? కామెంట్ చేయండి, మన ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.